అండి వెల్కమ్ టు కేబీ లాజిక్స్ అండి. ఈ క్వశ్చన్స్ అనేవి ఏపీ తెలంగాణ టెట్ లో కానీ అదేవిధంగా సీటెట్ లో కానీ చాలా రిపీటెడ్ గా క్వశ్చన్ వస్తున్నాయి. అదేవిధంగా ఆర్ఆర్బి ఎక్సెట్రా ఎక్సెట్రా ఎగ్జామ్లలో ఇవి రిపీటెడ్ గా వస్తున్నాయి. ఇది చాలా చిన్న టాపిక్ అండి. ఈ టాపిక్ ను ఒక్కోసారి చూడండి. మినిమం 10 to 15 మినిట్స్ ఉంటుంది ఈ వీడియో అనేది. ఇక్కడ చూడండి, రిపిటేషన్ నాన్ రిపిటేషన్. దీన్ని రిపిటేషన్ నాన్ రిపిటేషన్ అంటే ఏంటిదంటే తెలుగులో దీన్ని పునరావృతం అయ్యాయి, ఇది పునరావృతం కాకుండా ఒక డిజిట్స్ ఇస్తారండి. 1, 2, 3, 4, 5 ఇస్తారు. 5 డిజిట్స్ ఇచ్చి వీటిని వాడి 3 అంకెల సంఖ్యను ఎన్ని విధాలుగా రాయొచ్చు, 4 అంకెల సంఖ్యను ఎన్ని విధాలుగా రాయొచ్చు అని క్వశ్చన్ ఫామ్ అవుతుందండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా 4 అంకెల సంఖ్య ఉంది అనుకోండి అమ్మా. ఏది రిపిటేషన్ లో 4 అంకెల సంఖ్యను రాయమంటుంది. ఏది వీటిని వాడి 4 అంకెల సంఖ్యను రాయమంటుంది. ఇప్పుడు 4 అంకెల సంఖ్యను రాయాలంటే మనం ఇక్కడ ఏమేమి ఉంటాయి, 1, 2, 3, 4, 5 ఇక్కడ ఏమేమి ఉంటాయి. ఇవి అయితే 1 అన్న రావచ్చు మొదట, లేదా 2 అన్న రావచ్చు, 3 అన్న రావచ్చు, 4 అన్న రావచ్చు, 5 అన్న రావచ్చు. అంటే ఈ నెంబర్లలో ఏదైనా ఒక నెంబర్ రావచ్చు కదా, రావచ్చు. ఎన్ని నెంబర్స్ లలో, 5 నెంబర్స్ లలో ఏదైనా ఒకటి రావచ్చు, రైట్. అవునా? ఎన్ని అంకెలు అన్నాడు, 4 అంకెల సంఖ్య అన్నాడు. 4 1 2 3 4 4 అంకెల సంఖ్య. అదే విధంగా ఇక్కడ ఏముంటాయి, ఇక్కడ రిపిటేషన్ అన్నానమ్మా, పునరావృతం అంటే వచ్చిన సంఖ్య మళ్ళీ రావచ్చు. కాబట్టి ఇక్కడ మళ్ళీ ఏముంటాయి, 1 2 3 4 5 ఉంటాయి. మళ్ళీ ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ కూడా మళ్ళీ 1 రావచ్చు కదా. అదే విధంగా ఇక్కడ కూడా ఎన్ని నెంబర్స్ రావచ్చు, 5 ఏదైనా ఒక నెంబర్ రావచ్చు, 5. అవునా? అదే విధంగా మళ్ళీ ఏముంటుందమ్మా, పునరావృతం అయ్యేది కాబట్టి మళ్ళీ ఇక్కడ కూడా అదే సంఖ్యలు రావచ్చు, 1 2 3 4 5. ఎందుకు? రిపీట్ కావచ్చు. కాబట్టి మళ్ళీ ఏమవుతాయి, మళ్ళీ ఇక్కడ కూడా 5 అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఏమవుతాయమ్మా, మళ్ళీ అవే వస్తాయి. అవునా? ఏమొస్తాయి, అదే విధంగా 5 అవుతుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే వీటి మొత్తం ఎంత అవుతుంది, మల్టిప్లై చేయాలమ్మా. మల్టిప్లై చేసినప్పుడు చూడండి జాగ్రత్తగా, 5 5 25, మళ్ళీ తర్వాత 5 5 25, 25 స్క్వేర్ ఎంత అవుతుందమ్మా, 625. ఇలా ఈ విధంగా చేయాలమ్మా. 625 విధాలుగా రాయొచ్చు. ఓకే, 4 అంకెల సంఖ్యను 625 విధాలుగా రాయొచ్చు. అదే విధంగా పునరావృతం కాకుండా నాన్ రిపిటేషన్ అమ్మా, నో రిపిటేషన్. ఇప్పుడు ఇవే సంఖ్యలు తీసుకున్నాం, 1 2 3 4 5 ఉన్నాయమ్మా. ఇక 4 అంకెల సంఖ్యలు తీసుకున్నాం. జాగ్రత్తగా వినండమ్మా, 4 అంకెల సంఖ్యలు తీసుకున్నాం. ఇక్కడ చూడండమ్మా, 1 2 3 4 5 ఉందమ్మా. ఇందులో ఏదైనా ఒక నంబర్ ఇక్కడ వస్తుందమ్మా. అయితే 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు, 5 రావచ్చు. ఏదైనా ఒక నంబర్ రావచ్చుగా. అయితే మనం ఇక్కడ ఒక నంబర్ తీసుకుంటున్నాం. ఏంటి, 5 ఒక నంబర్ తీసుకున్నాం. ఓకే అమ్మా. ఒకటి తీసుకున్న తర్వాత సంథింగ్, ఇప్పుడు మనం 1 తీసుకున్నాం అనుకోండి. ఇంకెన్ని నంబర్స్ ఉన్నాయేమో, 4 ఉన్నాయి. అంటే 2 3 4 5. ఇక్కడ ఏంటిదమ్మా, నో రిపిటేషన్, పునరావృతం కాకుండా. అంటే ఒకటి అనేది మళ్ళీ రాదిగా, ఇక్కడ వచ్చిందా మళ్ళీ రాదిగా. అది ఇక్కడ కూడా మళ్ళీ 4లలో ఈ 4 నెంబర్స్ ఉన్నాయి కదా, 4 నెంబర్స్ లలో ఏదైనా ఒక నెంబర్ వస్తుందమ్మా. ఏది, మనం ఎగ్జాంపుల్ గా 5 పెట్టుకుందాం. 5 అంటే ఎన్ని నెంబర్స్ ఉన్నాయేమో, మొత్తం 4 లో ఏదైనా ఒక నెంబర్ ఇక్కడికి వచ్చింది అన్నట్టు. అదే విధంగా నెక్స్ట్ ఈ 5 వచ్చింది కదమ్మా, మళ్ళీ మిగులుతుంది 2 3 4 మిగులుతుంది. అవునా? 2 3 4 మిగులుతుంది. 2 3 4 మిగులుతుంది. ఎన్ని నెంబర్స్ అమ్మా, ఇందులో 3 ఏదైనా ఒకటి రావచ్చు. కాబట్టి మనకి ఎన్ని నెంబర్స్, 3లో ఏదైనా ఒక నెంబర్ రావచ్చు. అదే విధంగా ఏదో ఒక అంటే 3 తీసుకున్నాం అనుకోండి. 3 అంటే ఈ 3 కాదమ్మా, ఇది ఒక్క నెంబర్ అన్నట్టు. అదే విధంగా మిగిలిన ఎంతమ్మా, 2 కానీ 4 కానీ. ఈ రెండిట్లో ఏదైనా ఒక నెంబర్ వస్తాయి కదా, అప్పుడు 2 అవుతుంది. అప్పుడు మీరు ఏం చేయాలి, 5 × 4 × ఇక్కడ చూడండి, 5 4 ఎంతమ్మా, 20 కదా. 3 2 6, 20 × 6 ఎంతమ్మా, 120. ఈ విధంగా రాయాలమ్మా. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు క్రిస్టల్ క్లారిటీగా అర్థమవుతుందమ్మా. చాలా సింపుల్ గా ఉంటుంది. కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలమ్మా. కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే మీరు ఎలాంటి లెక్కలైనా చేసుకోవచ్చు. అప్పుడు ట్రిక్స్ అనేవి ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. ఒకసారి చూడండి అమ్మా. ఇప్పుడు 2 3 4 5 ఉందమ్మా. ఈ అంకెలను ఉపయోగించి 3 అంకెల సంఖ్యలు రాయమంటాడు. ఇప్పుడు ఫస్ట్ 3 అంకెల సంఖ్య చూడండమ్మా. 3 అంకెల సంఖ్య రాయమంటారు. అదే 2 అంకెల సంఖ్య,
చూడండమ్మా 3 అంకెల సంఖ్య అంటే 1 2 3 ఇదే కదమ్మా. ఇక్కడ ఎన్ని నంబర్స్ ఉన్నాయి? 1 2 3 4 ఉన్నాయమ్మా. ఇక్కడ 3 అంకెల సంఖ్య అన్నాడు కాబట్టి ఇక్కడ రిపిటేషన్ అంటే పునరావృతం అవుతాయి, వచ్చిందే మళ్ళీ వస్తుంది కాబట్టి ఇక్కడ ఏంటి 2 3 4 ఉంటాయి కదమ్మా. ఇక్కడ 4 నంబర్స్ ఉన్నాయి కదా, 4 నంబర్స్ లో ఏదైనా ఒక నంబర్ రావచ్చమ్మా. అవునా? ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ గా ఈ నంబర్ వచ్చింది అనుకో, మళ్ళీ ఈ నంబర్ మళ్ళీ వస్తుంది, ఎందుకు? రిపిటేషన్ ఉంది అక్కడ కాబట్టి 2 3 4 5 మళ్ళీ ఏమవుతుందమ్మా, మళ్ళీ అదే నంబర్ ఏదైనా ఒక నంబర్ రావచ్చు. మళ్ళీ ఇవి 4 ఉంటాయి కదా, ఇక్కడ 2 వచ్చింది, ఇక్కడ 3 రావచ్చు, కాకపోతే మళ్ళీ 2 ఇక్కడ ఉంటుంది కదా రిపిటేషన్ అన్నప్పుడు 2, కాబట్టి ఇక్కడ కూడా 4 రావచ్చు. ఈ 4 నంబర్లలో ఏదైనా ఒకటి రావచ్చు. మళ్ళీ అవే నంబర్స్ ఉంటాయి కదమ్మా, అవే నంబర్స్ ఉంటాయి కాబట్టి మళ్ళీ వీటిలో మళ్ళీ 4 వస్తుంది. కాబట్టి అప్పుడు ఏం చేయాలి? 4 4 జా 16, 16 4 జా 64 వచ్చింది కదమ్మా. అదే విధంగా ఇంకొకటి, అదే విధంగా 2 అంకెల సంఖ్యలు చూద్దాం. 2 అంకెలు ఇవే నంబర్స్ అమ్మా, ఇవే నంబర్స్ కాబట్టి 2 అంకెల సంఖ్య కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది? 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ ఉంటాయి. ఇవే కదా నంబర్స్ తీసుకున్నాం. ఓకే, ఇందులో మనకి ఏదైనా ఒక సంఖ్య వస్తుందమ్మా. ఏంది? 1 2 3 4 కాబట్టి 4 అమ్మా. 4 వచ్చింది కదా, మళ్ళీ తర్వాత ఏం చేయాలి? మళ్ళీ పునరావృతం కాబట్టి 1 2 3 ఇవి మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతాయి. అవునా? ఇక్కడ రిపీట్ అయితే వీటిలో ఏదైనా ఒక మళ్ళీ అదే సంఖ్య వస్తుంది కాబట్టి మళ్ళీ దీన్ని ఏం చేయాలి? 4 × 4 16 ఈ విధంగా చేయొచ్చమ్మా. అదే విధంగా ఇవే నంబర్లను పునరావృతం కాకుండా నాన్ రిపీటేషన్ గా చూద్దాం. ఎలా చూద్దాం? చూడండి, 3 అంకెల సంఖ్య కదమ్మా. ఈ 3 అంకెల సంఖ్య ఏమేమి నంబర్లు ఉపయోగించాలి? 2 3 4 5 ఉన్నాయమ్మా. ఇక్కడ చూడండి, ఫస్ట్ 3 అంకెల సంఖ్య. ఇక్కడ చూడండి, ఈ నంబర్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ ఇక్కడ 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు, 5 రావచ్చు. ఈ 2 రావాలని రూల్ లేదమ్మా, ఈ 3 రావాలని ఇక్కడ ముందు రావాలని రూల్ లేదు, ఇక్కడ 4 రావాలని రూల్ లేదు, ఇక్కడ 5 రావాలని రూల్ లేదు. 3 అంకెల సంఖ్య అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఏదన్నా కావచ్చు, నీకు 3 అంకెల సంఖ్య కావాలి కాబట్టి మనం ఏదైనా ఒక నెంబర్ తీసుకున్నాం. సపోజ్ ఈ 3 తీసుకున్నాం అమ్మా, 3 ఇక్కడ వచ్చింది. 3 వచ్చిందంటే మళ్ళీ ఇక్కడ రిపీట్ కాదు, అది ఎందుకు? నాన్ రిపీట్. అది ఇది తీసుకున్నామంటే అది కాదు. మళ్ళీ ఏముంటాయి? 2 కానీ 4 కానీ 5 ఉంటాయి. ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయమ్మా? సారీ అమ్మా, ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 4 కాబట్టి 4 వచ్చింది. అదే 4 ఒక నెంబర్ తీసుకున్నాం. ఇదే విధంగా ఒక నంబర్ పోయిందంటే మళ్ళీ కంప్లీట్ గా మళ్ళీ తిరిగి రాదు. అది ఇక్కడ మళ్ళీ ఏముంటాయి? 3 నంబర్స్ ఉంటాయి. 3 నంబర్స్ ఉన్నాయి కాబట్టి ఈ 3 నంబర్స్ లో ఒక నంబర్ వస్తుంది కాబట్టి 3 లో ఒక నంబర్ వస్తుంది. అదే విధంగా ఇక్కడ ఒక నంబర్ వచ్చిందంటే 4 వచ్చింది అనుకోండి, మళ్ళీ మిగిలిన నంబర్ 2 కానీ 5 కానీ మిగిలింది. 2 నంబర్ లో ఏదో నంబర్ వస్తుంది కాబట్టి ఇక్కడ మళ్ళీ ఏంటి? 2 నంబర్స్ రాసినాం. ఇప్పుడు మళ్ళీ దీన్ని మల్టిప్లై చేయాలమ్మా. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ చూడండి, 3 2 జా 6, 6 4 జా 24 ఈ విధంగా రాయొచ్చాము. అదే విధంగా 2 అంకెల సంఖ్య రాద్దాం. ఇక్కడ 2 అంకెల సంఖ్య ఏ నంబర్లను ఉపయోగిస్తున్నాం? ఈ నంబర్లే. ఇక్కడ ఏముంటుందమ్మా? 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ ఉంటుందమ్మా. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 3 4 ఎన్ని నంబర్స్ ఉన్నాయేమో? 4 నంబర్ లో ఏదైనా ఒకటి వస్తుంది. అదే విధంగా ఇక్కడ 5 తీసుకుందాం. ఇక్కడ మళ్ళీ ఏం మిగులుతుందమ్మా? 2 3 4 ఇక్కడ 3 నంబర్ లో ఏదైనా ఒకటి వస్తుంది కాబట్టి 3. అప్పుడు ఏమవుతుందమ్మా? 4 3 జా 12 అవుతుంది. ఈ విధంగా చేయొచ్చమ్మా. ఇక్కడ చూడండి, 16 వచ్చింది, ఇక్కడ 12 వచ్చింది, ఇక్కడ 64 వచ్చింది, 24 వచ్చింది. ఈ విధంగా రాయొచ్చమ్మా. కాకపోతే వీటిని ఈ విధంగా కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా నేర్చుకోవాలమ్మా. కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ట్రిక్ ఆటోమేటిక్ గా వస్తుంది. ఆప్షన్ లో మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఈ విధంగా నేర్చుకోవాలి. ఓకేనమ్మా, రైట్. ఇవి నో రిపిటేషన్ అమ్మా, పునరావృతం కాకుండా. ఇవి ఒక 4 క్వశ్చన్స్ అమ్మా. ఇవి కూడా ప్రీవియస్ క్వశ్చన్స్, నేను ఏమి సొంతగా తీసుకోలేను. చూడండి, 795 అంకెలను ఉపయోగించి అంకెల పునరావృతం కాకుండా ఇది గమనించాలమ్మా. పునరావృతం కాకుండా రాయగలిగే 3 అంకెల సంఖ్యలేండి. ఇక్కడ చూడండి అమ్మా, 3 అంకెల సంఖ్యలు అన్నారు కాబట్టి 1 2 3 లైన్స్ ఇట్లా రాసుకోవాలమ్మా. రాసుకున్న తర్వాత ఏంటిది? 7 కానీ 9 కానీ 5. ఇక్కడ చూడండి అమ్మా, 3 అంకెల సంఖ్యలు పునరావృతం కాకుండా ఇక్కడ 7 ఉండొచ్చు, 9 ఉండొచ్చు, 5 ఉండొచ్చు. ఏదో ఒక నంబర్ తీసుకున్నాం అమ్మా. 3 ఇట్లా ఓకేనా? 3 తీసుకున్నాం. ఓకే, 3 తీసుకున్నాం కదా. సపోజ్ 9 తీసుకున్నాం అనుకున్నామా, మిగతా ఏముంటాయి? 7 కానీ 5 కానీ ఉంటాయి, అంటే 2 నెంబర్స్. అదే విధంగా ఏదో ఒక నంబర్ తీసుకున్నాం, 7 తీసుకున్నాం. ఇక్కడ ఏమి ఉంటుంది? 7 కాబట్టి 1 నంబర్. దీన్ని మల్టిప్లై చేయండి అమ్మా. చేసినప్పుడు ఏమవుతుంది? 3 2 జా 6 ఇదే కదా అమ్మా. అంటే 3 అంకెల సంఖ్యలు ఎన్ని అంటే
6 ఉంటాయమ్మా 3 అంకెల సంఖ్యలు అనేవి. ఇక్కడ చూడండి 6 ఏడు ఉండదమ్మా, ఇది మన ఆన్సర్ అమ్మా. అదేవిధంగా 7593 అంకెలను ఉపయోగించి పునరావృతం కాకుండా రాయగలిగే 3 అంకెల సంఖ్యలు ఎన్ని? ఇక్కడ చూడండి అమ్మా, ఎన్ని పునరావృతం కాకుండా 3 అంకెలు 1 2 3 అమ్మా. 3 వచ్చినాయా? ఇక్కడ 7593 ఉందమ్మా, 7593. ఇక్కడ చూడండి ఫస్ట్ ఏమవుతాయి, ఇక్కడ 7 వస్తుంది, 5 వస్తుంది, 9 వస్తుంది, 3 వస్తుంది. ఈ 4 ఇట్లలో ఏదైనా ఒక నంబర్ వస్తుంది కాబట్టి 4. ఇప్పుడు సపోజ్ కు 7 తీసుకుందాం. ఇక్కడ మళ్ళీ మిగిలితే ఏమా 593 ఉంటాయమ్మా, 593. ఇక్కడ ఎన్ని నంబర్స్ ఉన్నాయి? 3 కాబట్టి 3 అమ్మా. తర్వాత ఈ నంబర్ అనుకుందాం 9,3 ఉంటది, అవునా? ఈ రెండింటి నెంబర్లలో ఏదైనా ఒక నంబర్ 2. అప్పుడు ఏమవుతుంది? 4 × 3 × 2 ఎంత అవుతుందమ్మా? 4 3 జా 12, 12 2 జా 24 అమ్మా. 24 మన ఆన్సర్ ఇది. ఇక్కడ చూడండి 5, 2, 0. ఇక్కడ చిన్న టాపిక్ చెప్తా చూడండి. ఇప్పుడు మనకు 2 3 4 ఉందమ్మా. ఇది ఎన్ని డిజిట్ నంబర్? 3 డిజిట్ నంబర్. అదేవిధంగా 0 2 3 ఉందమ్మా. ఇది ఎన్ని డిజిట్ నంబరు? 2 డిజిట్ నంబర్. ఎందుకంటే 0 ముందు ఉంటే దానికి వాల్యూ ఉండదు కాబట్టి. అదేవిధంగా 2 3 0 ఉందమ్మా. ఇది ఎన్ని డిజిట్ నంబరు? 3 డిజిట్ నంబరు. ఎందుకు? 0 ముందు ఉంటేనేమో దానికి వాల్యూ ఉండదు, 0 లాస్ట్ లో ఉన్నా ఎక్కడ ఉన్నా దానికి వాల్యూ ఉంటుంది. అర్థమైందమ్మా? ఎప్పుడే కానీ 0 అనేది ముందు స్థానంలో ఉంటే దానికి వాల్యూ అనేది ఉండదు, అది ఒక స్థానాన్ని కోల్పోతుంది. ఇక్కడ 3 డిజిట్ నంబర్, కానీ 0 ముందు ఉండడం వల్ల 2 డిజిట్ నంబర్ గా మారిపోయింది అది. అదేవిధంగా చివరిలో ఉంటే దాని స్థానం అనేది అదే స్థానంలో ఉంటుంది. ఎందుకంటే ఇది 3 డిజిట్ నంబర్ అంటారమ్మా. అర్థమైంది కదా? 0 అనేది ముందు ఉంటేనేమో దాని స్థానం కోల్పోతుంది. ఇక చూడండి 2 4 5 6 7 ఉంది. ఇదేంటిదమ్మా? 5 డిజిట్ నంబర్. అదేవిధంగా 0 పెట్టామనుకోండి, అప్పుడు 3 5 6 7 ఇది 4 డిజిట్ నంబర్ అవుతుంది. 0 ముందు పెడితే స్థానం అనేది కోల్పోతుంది, గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇక్కడ ఏమంటున్నాడు? పునరావృతం కాకుండా రాయగలిగే 3 అంకెల సంఖ్య. 3 అంకెలు అంటే 1 2 3 అమ్మా. ఇక్కడ ఏమేమి ఉన్నాయి? 5 2 0 ఉందమ్మా. ఫస్ట్ 0 రాస్తామా? రాయం కాబట్టి 5, 2 ఉంటుంది. అప్పుడేమవుతుంది? 2. తర్వాత ఏముంటుందమ్మా? 5 అనుకుందాం. ఇక్కడ మళ్ళీ 2 ఉంటుంది, 0 ఉంటుంది. ఈ 2 నెంబర్సే కదా, మళ్ళీ 2 రాసాము, అవునా? మళ్ళీ తర్వాత 0 క్యాన్సిల్ చేద్దాం. మళ్ళీ ఏముంటుంది? 1 నెంబర్ ఉంటుంది. అంటే ఎంత అమ్మా? ఇది 2 2 జా 4. అర్థమైందా? ఈ విధంగా 4 ఎక్కడ ఉందమ్మా? ఇక్కడ ఉంది. ఇది మన ఆన్సర్. ఇక్కడ చూడండి 5390 అంకెలను వాడి అంకెలను పునరావృతం కాకుండా 2 అంకెల సంఖ్యలని. ఇక్కడ చూడండి 1 2 ఎన్ని నెంబర్స్ ఉన్నాయమ్మా? 0 5 3 9. అంతే కదమ్మా? ఇక్కడ చూడండి మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? ఇక్కడ 4 నెంబర్స్ ఉన్నాయి, కానీ 4 నెంబర్స్ వస్తాయా? రావు. ఎందుకు? 0 రాదు ముందు కాబట్టి 3 నెంబర్స్ 3 వేసినామమ్మా. తర్వాత ఏమవుతుంది? సపోజ్ 9 తీసుకున్నాం. మళ్ళీ ఎన్ని నెంబర్స్ ఉంటాయి? 3 నెంబర్స్ ఉంటాయి కాబట్టి 3. అప్పుడు ఏమవుతుందమ్మా? 9, అవునా? 3 3 9 కాబట్టి ఎక్కడ ఉంది ఆన్సర్? ఈ విధంగా ఉంది. చూడండి అమ్మా, ఈ విధంగా ఇది ఒక చిన్న టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీకు నెక్స్ట్ ఏ టాపిక్ కావాలనో ఆ టాపిక్ మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేయడం వల్ల నాకు ఇచ్చే మీరు ఏకైక సహాయం ఏంటిదంటే అది మీరు కామెంట్ చేయడం. అదొక్కటి నాకు ఇవ్వండి. మీకు ఏ టాపిక్ కావాలో అక్కడ మెన్షన్ చేయండి, నేను ఆ టాపిక్ తీసుకొని మీకు చేస్తాను. అది ఏ టాపిక్ అయినా కావచ్చు, మీ ఎస్జిటిలో ఏ టాపిక్ అయినా కావచ్చు, ఆ టాపిక్ నాకు మెన్షన్ చేయండి. అక్కడ టైపింగ్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అదే టాపిక్ తీసుకొని రేపు మీ ముందు ఉంటాను. ఓకేనండి, రైట్. ఇవి 4 క్వశ్చన్స్. ఇవి రిపీటేషన్ అయ్యే క్వశ్చన్స్ అమ్మా. ఇక్కడ చూడండి రిపీటేషన్ అయ్యే క్వశ్చన్స్, ఇవన్నీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ ఏనమ్మా. ఇక్కడ చూడండి 2, 1, 7 అంకెలను ఉపయోగించి అంకెలు పునరావృతం అయ్యే 3 అంకెల సంఖ్య. 3 అంకెల సంఖ్యలు ఎన్ని అని అడుగుతున్నాడమ్మా. ఏం లేదమ్మా, పునరావృతం ఏంటిది? 2 కానీ 1 కానీ 7 కానీ. ఇక్కడ ఏముంటుంది? 3 అంకెలు 1 2 3. గమనించండి అమ్మా జాగ్రత్తగా. ఇక్కడ ఈ 3 నెంబర్స్ ఉన్నాయమ్మా, 2 1 7. ఈ 3 నెంబర్స్ లలో ఏదో ఒక నెంబర్ తీసుకున్నాం, అంటే 3 నెంబర్ లో ఏదో ఒకటి తీసుకున్నాం, అవునా? మళ్ళీ ఇక్కడ కూడా ఏముంటాయి? 2 1 7 ఉంటాయి. ఇక్కడ కూడా 3 నుంచి ఏదో ఒక నెంబర్ తీసుకున్నాం. ఎందుకు? పునరావృతం, రిపీటేషన్ అవుతుంది కాబట్టి మళ్ళీ 3 తీసుకున్నాం. మళ్ళీ ఇక్కడ ఏముంటుంది? మళ్ళీ 1 2 1 7. ఇక్కడ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి ఇవి కాబట్టి మళ్ళీ 3 అవుతున్నాయి. అంటే పునరావృతం. ఇక్కడ తీసుకున్న నంబర్ మళ్ళీ వస్తుంది, మళ్ళీ తీసుకున్న నంబర్ మళ్ళీ వస్తుంది. అంటే ఇక్కడ ఏం తీసుకుంటామో, ఇక్కడ 3 నెంబర్లకి ఏది తీసుకుంటామో మళ్ళీ ఆ నంబర్ మళ్ళీ 3 వస్తుంది. మళ్ళీ ఇందులో ఏది తీసుకుంటామో మళ్ళీ ఆ నంబర్ మళ్ళీ 3 వస్తుంది. కాబట్టి 3 × 3 ఎంత ఉందమ్మా? 27. ఇదే మన ఆన్సర్ అమ్మా.
ఇక్కడ చూడండి 3, 4, 7 అంకెలను వాడి అంకెల పునరావృతమయ్యే ఇక్కడ పునరావృతమయ్యే రెండు అంకెల సంఖ్యలు ఇక్కడ చూడండమ్మా రెండు అంకెల సంఖ్యలు ఎన్ని ఉన్నాయి 3, 4, 7 ఉన్నాయమ్మా ఇక్కడ ఏమేమి వస్తాయి 3, 4, 7 ఇక్కడ ఎన్ని ఉన్నాయమ్మా 3 నెంబర్స్ ఉన్నాయి 3 నెంబర్స్ లో ఏదో ఒక నంబర్ తీసుకుంటాం అంటే 3 అదే విధంగా 3 నెంబర్స్ లో ఏదో ఒక నంబర్ తీసుకున్నాం కదా మళ్ళీ ఇక్కడ మళ్ళీ అదే మళ్ళీ ఆ నంబర్ మళ్ళీ రిపీట్ అవుతుంది ఎందుకు ఇక్కడ తీసుకున్న నంబర్ మళ్ళీ తిరిగి వస్తుంది కాబట్టి మళ్ళీ 3 నంబర్ లో మళ్ళీ ఏదో ఒక నంబర్ తీసుకుంటాం కాబట్టి 3 × 3 ఏమవుతుందమ్మా 9 ఇదే మన ఆన్సర్ 9 ఎక్కడ ఉందమ్మా ఇది ఇక్కడ ఏముందమ్మా 27 కాబట్టి ఇది ఆన్సర్ ఇక్కడ చూడండి 0, 6, 4 అంకెలను వాడి పునరావృతమయ్యే 3 అంకెల సంఖ్యలు ఏంది ఇక్కడ చూడండి అమ్మా జాగ్రత్తగా ఇప్పుడు 3 అంకెల సంఖ్యలు అన్నానమ్మా 3 అంకెల సంఖ్యలు అంటే ఇక్కడ మనకు 2, 7, 4 ఇది 3 అంకెల సంఖ్య కదమ్మా అదే విధంగా 1, 2, 3 ఇక్కడ 0, 7, 4 రాసామమ్మా ఇది ఎన్ని అంకెల సంఖ్య ఇది ఎన్ని అంకెల సంఖ్య ఇదేమో 3 అంకెల సంఖ్య ఎందుకు 1, 2, 3 3 ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎన్ని ఉన్నాయమ్మా 0 ఉంది 0ని మనం కౌంట్ చేయమమ్మా 0 కాబట్టి ఇది 2 అంకెల సంఖ్య అవుతుంది గమనించాలి 2 అంకెల సంఖ్య అదే విధంగా 7 ఇక్కడ 3 అంకెలు ఉన్నాయి అనుకో 7, 4, 0 ఇక్కడ 0 లాస్ట్ కి వచ్చింది కాబట్టి దాన్ని కౌంట్ చేస్తాం ఎందుకంటే దీనికి వాల్యూ అనేది ఉంది కాబట్టి 0 లాస్ట్ కి వస్తేనేమో కుడి వైపున పెడితేనేమో దీనికి వాల్యూ ఉంది ఇటువైపు పెడితేనేమో వాల్యూ లేదు కాబట్టి ఇది 3 అంకెల సంఖ్య అవుతుంది 0 ముందు పెడితేనేమో మనకు 2 అంకెల సంఖ్య అవుతుంది 0 అనేది ముందు పెడితేనేమో ఒక స్థానం అనేది తగ్గిపోతుంది ఇటు పెడితేనేమో యాజ్ టీజ్ గా ఉంటుంది ఇది 3 అంకెల సంఖ్య అనొచ్చు కానీ దీన్ని మనం 3 అంకెల సంఖ్య అనరాదు గుర్తుంచుకోవాలమ్మా ఇక్కడ చూడండి 0, 6, 4 అంకెలను వాడి పునరావృతమయ్యే 3 అంకెల సంఖ్యలు అండి ఇక్కడ 3 చూద్దాం 1, 2, 3 ఓకేనా 3 అంకెల సంఖ్యలు పునరావృతమయ్యాయి ఏమేమి ఉన్నాయి ఇక్కడ 0, 6, 4 మనకు 0 వస్తుందమ్మా రాదు కాబట్టి 2 నెంబర్స్ లో ఏదో ఒక నెంబర్ 1, 2 అదే విధంగా ఇక్కడ 6 తీసుకున్నాం అనుకోండి అప్పుడు మళ్ళీ ఏముంటది 0, 4 ఉంటది 6 వస్తుందా వస్తుంది ఎందుకు వస్తుంది ఇక్కడ పునరావృతం అయ్యేది కదా ఇక్కడ 6 తీసుకున్న మళ్ళీ తిరిగి వస్తుంది పునరావృతం అయ్యేది పునరావృతం కాకుండా అన్నప్పుడు ఈ 6 రాదమ్మా కాబట్టి ఇక్కడ 3 నెంబర్స్ ఉంటాయి అప్పుడు 0 కూడా యాడ్ అవుతుంది కదా ఇక్కడ 0 రాదు ఎందుకు రాదు ఇక్కడ వస్తే మనకు 2 డిజిట్ నెంబర్ అవుతుంది ఇక్కడ వస్తుంది కాబట్టి మనకి ఎన్నేమో 3 అదే విధంగా మళ్ళీ ఇక్కడ ఏముంటుంది 0, 4, 6 ఉంటుంది ఎన్ని నెంబర్స్ అమ్మా 3 కాబట్టి 3 అప్పుడు మళ్ళీ మల్టిప్లై చేయండి 3, 3, 9, 9, 2, 18 ఈ విధంగా చేయొచ్చు అమ్మా 18 ఎక్కడ ఉందమ్మా ఇది ఉంది ఇది ఆన్సర్ ఇక్కడ చూడండి అమ్మా ఇక్కడ ఏం నంబర్స్ అడుగుతున్నావు 3 అంకెల సంఖ్య అడుగుతున్నావు 1, 2, 3 ఇదే కదమ్మా ఇక్కడ చూడండి 0, 6, 7, 2 ఉంది కదమ్మా ఇక్కడ మనకు 0 వస్తుందా 0 రాదు మళ్ళీ మిగతా 3 నంబర్స్ వల్ల ఏదో ఒక నంబర్ వస్తుంది అంటే 3 అదే విధంగా మళ్ళీ తర్వాత ఈ 0 రావచ్చు అవునా రావచ్చు కాబట్టి 4 నంబర్స్ లో ఏదో ఒకటి వస్తుంది మళ్ళీ ఏమవుతుంది మళ్ళీ 4 నంబర్స్ లో ఏదో ఒక నంబర్ వస్తుంది ఇంటూ అప్పుడు ఏమవుతుందమ్మా 3, 4, 12, 4, 48 ఇదే కదమ్మా ఆన్సర్ ఈ విధంగా మనం చేయొచ్చమ్మా ఈజీగా సింపుల్ గా చేయొచ్చు ఓకేనా అర్థమైంది అనుకుంటున్నాను